నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి క్యాస్ట్ మరియు ఓవెన్ పైకాట్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మొదట తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని యూజ్ చేసి మధ్యలో ఫ్రెంచ్ నాట్ని యూజ్ చేశాను. ఈ రోజ్ ఫ్లవర్కి చుట్టూ ఓవెన్ పైకాట్ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి విప్పుడు బ్యాక్ స్టిచ్ని యూజ్ చేశాను. ఆకులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజైన్కి సాటిన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ చిన్న చిన్న బడ్స్కి బటర్ఫ్లై స్టిచ్ని నేను ఈ డిజైన్లో యూజ్ చేశాను. ఈ డిజైన్లో మనం ఈ క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఈ రోజ్ ఫ్లవర్ని ఎలా వేయాలో మొదట తెలుసుకుందాము. క్యాస్ట్ ఆన్ స్టిచ్ నేను ముందు వీడియోలో ఎలానో వేసి చూపించాను. ఈ వీడియో చివర మరలా ఒకసారి ఈ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని వేసి చూపిస్తాను. ఈ రోజ్ ఫ్లవర్ ఏర్పడేదానికి మనము ఇలా ఒక సర్కిల్ని వేసి పెట్టుకోవాలి. ఈ సర్కిల్ని మనం 5 భాగాలుగా తీసుకోవాలి. చూడండి, 1 2 3 4 5 ఇలా మనం ఈ సర్కిల్ని 5 భాగాలుగా ఇలాగా మనం వేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక మనం రోజ్ ఫ్లవర్ వచ్చేదానికి మొదట 1 3కి దీనికి కలుపుతూ క్యాస్ట్ ఆన్ స్టిచ్ని వేసుకోవాలి. తర్వాత 2కి 4కి 3 5 చూడండి, ఇటు తర్వాత 4 1 5 2 ఈ ఆర్డర్లో మనం ఈ డిజైన్ని మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ బటర్ఫ్లై స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ని వేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఈ షేప్లో. సూదిని ఇలా మధ్య నుంచి మనం తీసుకుంటున్నాము. తర్వాత కిందికి తీసుకొని మరలా మనం ఈ పక్కకి ఎడమ పక్కకి తీసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఇలా కిందికి పెట్టుకొని సూదిని ఇలా కొద్దిగా ఎడమ పక్కకి తీసుకుంటున్నాను. తర్వాత ఇటు నుంచి ఇటు దీని కిందికి మళ్ళా ఇటు పైకి ఇలా చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పక్కకి ఆపోజిట్గా మనం ఈ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. ఇది మనం వేసుకున్నటువంటి లైన్ నుంచి కరెక్ట్గా మనం సూదిని తీసుకుంటూ రావాలి. ఇదే బటర్ఫ్లై స్టిచ్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉన్నదో ఈ డిజైన్. ఇలా మనం వేసుకుంటూ ఉన్నటువంటి ఈ లైన్ మీద నుంచి మాత్రమే మనం ఈ డిజైన్ని వేస్తూ రావాలి.
చూసారు కదా బటర్ఫ్లై స్టిచ్ ఎలానో. ఇప్పుడు మిగతా ఈ రెండింటికి దీనికి కూడా మనం ఈ డిజైన్ని వేసి ఈ డిజైన్లో ఈ భాగాన్ని మనం కంప్లీట్ చేసుకుందాము. ఇక ఈ డిజైన్లో మనం ఈ ఫ్లవర్కి పైకాట్ స్టిచ్ ఎలా చూద్దాము. ఇది నేను ముందు వీడియోలో ఎలానో వేసి చూపించాను. మళ్ళీ ఈ డిజైన్లో మనం ఈ స్టిచ్ని చూద్దాము. మామూలుగా ఇది మనకి మార్కెట్లో ఇలాగా దొరుకుతుంది. మన దగ్గర మార్కెట్లో ఇలాంటిది దొరకనప్పుడు మామూలు సూదిని తీసుకొని ఇలా ఒక పూసను దీనికి వెనక పక్కన ఇలాగా గుచ్చుకోవాలి. ఇది ఈ ఓవెన్ పైకాట్ స్టిచ్కి ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలాగ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, సూదిని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం తీసుకొని రావాలి. ఇలాగా చూడండి, ఇలాగ తీసుకున్నాం కదా. ఇప్పుడు మామూలు సూదిని దారం తీసుకొని మనం వేసుకున్న ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కదా మనం వేసుకున్న ఈ డిజైన్, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా సూది వెనక్గా ఇలా కింది నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ మరలా మనం సూదిని కిందికి దింపాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మరలా మనం మొదట ఇక్కడ కదా తీసుకుంది, దానికి దగ్గరలో నుంచి మరలా మనం సూదిని ఇక్కడ పైకి తీసుకోవాలి ఇలాగ. ఇప్పుడు మరలా రెండవసారి కూడా ఇలా దీనికి కిందికి ఇలా పోనిచ్చి, ఇప్పుడు చూడండి మనం రెండవసారి వేసినటువంటి ఈ దారం మధ్యలోకి రావాలి ఇలాగా. ఇక్కడ రెండవసారి మనం తీసుకున్నాం కదా, దీన్ని చుడుతూ ఉన్నటువంటి ఈ దారం ఇలా మధ్యలోకి వచ్చేలాగా మనం దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటి దానికి ఇటు మూడవ దానికి మధ్యదాన్ని ఇలా వదిలేసి మనం ఈ రెండింటికి ఇలాగా మధ్యలో నుంచి సూదిని మనం ఇలాగా తీసుకోవాలి.
ఇలాగ చూడండి. రెండవసారి తీసుకున్నటువంటిది మనం మధ్యలోకి తీసుకున్నాము. 1, 3 కలుపుకుంటూ మనం సూదిని ఇలా మధ్యలో నుంచి తీసుకున్నాము. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఇలా మనం పైనుంచే సూదిని ఇలాగా తీసుకోవాలి. ఇలాగ ఇప్పుడు మరలా కుడి పక్క నుంచి సూదిని రానిచ్చేటప్పుడు 1, 3 ఇలా కింది నుంచి తీసుకోవాలి. చూడండి. ఎడమ పక్క నుంచి తీసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా మనం పైకి పెట్టి సూదిని తీసుకోవాలి. ఇదే ఓవెన్ పైకాట్ స్టిచ్. దీన్ని మధ్య మధ్యలో ఇలా మనం పైకి జరుపుకుంటూ ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. దీన్ని గట్టిగా లాకుండా కొద్దిగా జస్ట్ లూజ్గా లాగితే ఇలాగ మనకి చూడ చక్కగా కనిపిస్తుంది. ఇలాగ ఇప్పుడు ఈ ఓవెన్ పైకాట్ స్టిచ్ని మనం ఈ మొత్తం ఈ లైన్కి అంతా వేద్దాం. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో నేను ఇలా పైకి జరుపుతూ ఈ డిజైన్ని వేస్తున్నాను. ఇలాగ మనం ఈ డిజైన్ కంప్లీట్ అయిపోతూ ఉంది కదా. ఇలా ఇక చివరగా మనం సూదిని ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. ఇప్పుడు సూదిని మనం ఇక్కడ నుంచి వెనక్కి లాగేద్దాం. చూడండి ఇలాగా వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని డిజైన్ని ఇలా అయినా మనం దీన్ని వదిలిపెట్టవచ్చు. లేదు అంటే ఇలా తీసుకొని ఇక్కడ మనకి చిన్న హోల్ ఒకటి ఏర్పడి ఉంటుంది సూది పెట్టడం వలన. దీని మధ్యలో నుంచి సూదిని ఇక్కడ తీసుకొని కిందికి ఒక నాట్ లాగా మనం ఇలాగా వేసుకోవచ్చు. ఇదే అండి ఓవెన్ పైకాట్ స్టిచ్. ఇక ఈ డిజైన్లో నేను క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఎలానో మరలా ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఈ డిజైన్లో నేను క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఎలానో వేసి ఒకసారి చూపిస్తాను. చూడండి. ఇలాగ మనం ఒక లైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని ఇలా కింది నుంచి పైకి తీసుకొని మరలా
చూడండి, ఇక్కడ నుంచి మొదట మనం తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు సూదిని ఇలాగా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి చేయి బొటనవేలు మధ్యవేలుతో సూదిని ఇలాగ మనం రొటేట్ చేసుకుంటూ ఇక్కడ ఈ నాట్ ఏర్పడుతుంది కదా, దీన్ని ఇలా సూదిలోకి మనం తీసుకోవాలి. చూడండి, ఇలా మనం తిప్పినప్పుడు ఇలాగ మనకి లూప్ లాగా ఏర్పడుతుంది. దీన్ని ఈ సూది కొనకి ఇలా సూదిలోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, జస్ట్ మనం మధ్య ఈ చూపుడు వేలుతో ఇలా తిప్పి ఇక్కడ ఒక లూప్ భాగాన్ని మనం సూదిలోకి ఇలాగా తీసుకోవాలి. ఇదే క్యాస్ట్ ఆన్ స్టిచ్. ఈ డిజైన్ని మనం యూజ్ చేసి ఆ రోజ్ ఫ్లవర్కి వేసాము. ఇలా వేసుకున్నాక సూదిని మెల్లిగా కింది నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెల్లిగా పైకి తీసుకోవాలి. చూడండి, ఇలా చూసారు కదా, క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఇలానో. ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఓవెన్ పైకాట్ మరియు క్యాస్ట్ ఆన్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. మరలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఇలా క్యాస్ట్ ఆన్ స్టిచ్ రోజ్ ఫ్లవర్ వేసుకునేదానికి ఒక సర్కిల్ని తీసుకొని దీన్ని ఇలా 5 భాగాలుగా మనం తీసుకోవాలి. మొదట 1 నుంచి 3కి, 2 నుంచి 4కి, 3 నుంచి 5కి, 4 నుంచి 1కి, మరలా 5 నుంచి 2కి మనం ఇలా వేసుకుంటూ ఈ క్యాస్ట్ ఆన్ స్టిచ్తో ఈ రోజ్ ఫ్లవర్ని ఈ విధంగా మనం వేసుకోవచ్చు. ఇక ఈ డిజైన్లో మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ ఫ్లవర్ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ డిజైన్కి ఓవెన్ పైకాట్ స్టిచ్ని యూజ్ చేశాను. వీటికి బటర్ఫ్లై స్టిచ్. మీరు కావాలి అనుకుంటే మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని నార్మల్గా వదిలిపెట్టమైనా వేయకోకుండా అయినా మనం ఈ డిజైన్ని వేసుకోవచ్చు. స్టెమ్కి విప్పుడు బ్యాక్ స్టిచ్ని యూజ్ చేశాను. ఆకులకి మరియు ఈ డిజైన్కి సాటిన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.